కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. నల్లమల డిక్లరేషన్ కార్యక్రమ సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు డాక్టర్ చిక్కుడుపల్లి వంశీకృష్ణ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిత్రులు, ఈనాటి కార్యక్రమానికి రూపకర్త బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నా ఆప్తులు దామోదర్ రాజ నరసింహ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, వ్యవసాయ సాగునీటి పారుదల సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్గ సభ్యులు ఈ జిల్లా వాసి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు సోదరులు మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మంత్రులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన మా నల్లమల్ల సోదర సోదరి మనలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒకప్పుడు నల్లమల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అనంటే ఎవరి తరము కాదు, ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది. నా సంతోషానికి అవధులు లేవు. మన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు. వారే కాదు, ఈనాడు